నమస్తే అండి. గినిసిగడ్డల్ని నేనే విధంగా ఉడకపెడుతున్నానో చూపిస్తున్నానండి. ఇలా గనక ఉడకపెట్టినట్లయితే అందులో తీపి కానీ, పోషక విలువలు కానీ అస్సలు మిస్ అవ్వవు. కొత్త స్క్రబ్బర్ తీసుకొని ఇలా అయితే నేను మట్టి ఎక్కువగా ఉందండి, అందుకని నేను ఈ విధంగా రుద్ది కడుక్కున్నాను. చిల్లులు గిన్నెలో అన్నీ కడిగి వేసేసుకొని నేనైతే రైస్ కుక్కర్లో పెట్టుకున్నానండి. అడుగున 2 గ్లాసెస్ వాటర్ పోసుకొని ఇలా చిల్లులు గిన్నెలో పెట్టేసుకొని స్విచ్ ఆన్ చేసుకునేసాను. మనకు వాటర్తో సంబంధం లేకుండా అయితే ఒక హాఫ్ అన్ అవర్ చూసుకొని ఆపేసుకోవచ్చండి. చూసారా, బాగా ఉడికిపోయాయి. మనం ఇడ్లీ పాత్రలో అయినా పెట్టుకోవచ్చండి. మనం ఇడ్లీలు పెట్టుకుంటాం కదా, అదేవిధంగా చిల్లులు గిన్నెలో వేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ చూసి ఆపేసుకోవచ్చు. ఇలా గనక మీరు ఉడకబెట్టుకున్నట్లయితే చాలా బాగుంటాయండి. టేస్ట్ అయితే చాలా తీపిగా ఉంటాయి. మనం వాటర్లో ఎప్పుడు వేసుకొని ఉడకబెట్టుకుంటామో వాటర్లోకి వెళ్ళిపోతుందండి ఆ తీపంతా. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. మన వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.